కన్న పేగుబంధం కంటే కరెన్సీ కట్టలే ముఖ్యమనుకున్నాడు ఓ కిరాతకుడు. మత్తుకు బానిసై తన సొంత రక్తాన్ని పాడు బేరానికి పెట్టాడు. రక్షించాల్సిన చేతులే రాక్షసంగా మారితే ప్రాణం పోయాల్సిన చోటే ప్రాణాలు క్రయ విక్రయాలు సాగితే కడప జిల్లాలో వెలుగు చేసిన ఈ హృదయ విదారక ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. కన్న తండ్రే కసాయిగా మారి 2 నెలల పసిగందును 50,000 రూపాయలకు అమ్ముకున్న వైనం ఉన్నటువంటి వెనుక భయంకర నిజాలేంటి? ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా ఈ వికృత క్రీడ ఎలా సాగింది? తన బిడ్డ కోసం ఆ తల్లి పడుతున్న నరక యాతనేంటి? వీటన్నిటిపై మా ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కడప జిల్లా మైదుకూరుకు చెందిన దండు బాలనారాయణ లక్ష్మీనారాయణమ్మ దంపతుల కథ ఇది. 5 ఏళ్ల క్రిందట పెళ్లైన ఈ జంటకు 3 సంతానం. బేల్దారి పనిచేస్తూ కుటుంబాన్ని సాకాల్సిన బాలనారాయణ మద్యానికి బానిసయ్యాడు. ఆ మత్తులో పడి తన విచక్షణను పూర్తిగా కోల్పోయాడు. తాగటానికి డబ్బులు లేక 4 ఏళ్ల క్రిందటే ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్నాడు. చేసేదేమీ లేక లక్ష్మీనారాయణమ్మ తన 3 పిల్లలతో కలిసి పుట్టింటికి చేరుకుంది. అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్న ఈ కుటుంబంలో 2 నెలల క్రితమే మరో పసికందు అడుగుపెట్టింది. ఆ పసిపాపరాకతో అయినా తండ్రి మారతాడని ఆ తల్లి భావించింది. కానీ ఆ కసాయి తండ్రి కన్ను తన బిడ్డలపైనే పడింది. కన్న బిడ్డను ఒక వస్తువులా చూస్తూ తన మత్తు తీర్చుకోవడానికి ఆ పసి ప్రాణాన్ని విక్రయించేందుకు కుట్రలు పన్నాడు. మార్చి 17వ తేదీన చెన్నూరులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లక్ష్మీనారాయణమ్మ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ సమయంలోనే బాలనారాయణ తన ఘాతుకానికి స్కెచ్ వేశాడు. ఆసుపత్రి వద్ద ఉన్న పాలు విక్రయించే ఒక మహిళతో తన బిడ్డను విక్రయిస్తానంటూ బేరం మొదలుపెట్టాడు. ఆమె ద్వారా ఈ సమాచారం ఆసుపత్రి సిబ్బందికి చేరింది. రక్షించాల్సిన వైద్య సిబ్బందిలో కొందరు కిరాతకుడికి సహకరించారు. మార్చి 28న కుట్లు విప్పేందుకు భార్యను ఆసుపత్రికి పిలిపించిన బాలనారాయణ పక్కా పథకం ప్రకారం ఈ దందాకు తెరలేపాడు. లక్ష్మీనారాయణమును ఒడిలో ఉన్న 2 నెలల పసికందును గుర్తు తెలియని సిబ్బంది బలవంతంగా తీసుకున్నారు. ఆ చిన్నారి స్థానంలో 50,000 రూపాయల నగదును అక్కడ ఉంచి వెళ్లారు. బిడ్డ కోసం విలవెల్లాడిన ఆ తల్లిని చంపేస్తారని బెదిరించి ఆ నగదును తీసుకుని బాలనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కళ్ల ముందే కన్నబిడ్డను అమ్ముకున్న భర్త భయంతో ఆ తల్లి మౌనంగా రోధించింది. బిడ్డకు పాలిచ్చే అవకాశం లేక ఆ భారం తట్టుకోలేక లక్ష్మీనారాయణమ్మ అనుభవించిన నరకం వర్ణనాతీతం. 2 రోజుల పాటు గుండెల్లో బాధను అదిమి పెట్టుకున్న ఆమె చివరకు తన అత్తమామల వద్ద కన్నీరు మున్నీరైంది. పసిపాప ఏడుపు వినిపించకపోవటం, తల్లి ఆవేదన చూసి చుట్టుపక్కల వారు ఆరా తీయటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే ICDS అధికారులకు సమాచారం అందటంతో వారు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి లాంటి సురక్షిత ప్రాంతాల్లోనే ఇలాంటి శిశు విక్రయాలు సాగటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ గొలుసుగట్టు దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆ పసికందు ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డబ్బు కోసం పేగుబంధాన్ని తెంచుకునే ఇలాంటి వారు సమాజానికి చీడపురుగులు. మత్తులో పడి మనుషులుగా కూడా ఉండలేని స్థితికి చేరుకోవడం అత్యంత ప్రమాదకరం. మీ చుట్టుపక్కల ఎక్కడైనా పసిపిల్లల పట్ల అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. బిడ్డలను అమ్ముకోవడం నేరమే కాదు, అది తీరని పాపం. నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు తల వంచాల్సిందే. ఈ ఘటనపై పోలీసులు చర్యలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.